ఈరోజు మనము మా చేను దగ్గర జరిగింది. వీడికి చాలా ఫస్ట్ కోత కోసిన తర్వాత నెక్స్ట్ జరిగింది. రైతు కష్టం చూడండి. కంకులు ఎంతంత కంకులు ఒక కంకి ఇవన్నీ కోసిన తర్వాత అలా వేసి వేయాలంట. ఆడేయాలండి, కుప్ప వేయాలండి. చూడండి ఎంతమంది కష్టపడుతున్నారు ఈ రోజు ఈ జొన్న కంకులు కోయడం. పాట నేను ఇప్పుడు సపోర్ట్ చేసిన రైతును నన్ను బిగ్ బాస్ పంపించడానికి సహకరించండి చెప్పు. వాళ్ళ మాదిరే జై కిసాన్. చూడండి ఫ్రెండ్స్, మా పొలంలో ఈ రోజు జొన్నలు కోస్తున్నాము. మా మామ నారాయణ మామ జొన్నలు మోస్తున్నాడండి. అక్కడ మా పెద్ద మామ, ఇక్కడ మా అయ్యవ. మళ్ళా కంకులు కూడా కోసి జరిగి తర్వాత దానికి మళ్ళా చికెన్ తెచ్చి తను ఆడేయడం జరుగుతుంది. రైతు కష్టాలు ఎన్నో కష్టాలు. రైతు ఇంత కష్టపడితే గానీ మనం తినే జొన్నలు గానీ తినే ఆహారం గానీ పండించలేరు. రైతు ఎంతో కష్టపడాలి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. అన్సూరి పెద్దమ్మ దగ్గర నిండింది చూడండి. ఇది మా జొన్నలు కోవండి. మామ అన్సూరి పెద్దమ్మ కింద నిండింది మామా. తను అశోక్ వర్ధన్ యాదవ్ పిల్లోడు ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ వాళ్ళ కుటుంబంలో ఈరోజు జొన్న కోస్తున్నారని అదే పనిగా వచ్చి పని చేస్తున్నాడు. దానికి రైతు యొక్క కష్టం తెలుసు. అందుకే వాడు చిన్నప్పటి నుండి రైతు కష్టం కోసం పోరాడుతున్నాడు. ఎప్పుడైనా జై జవాన్ జై కిసాన్ అనే అతను పోలీస్ కానిస్టేబుల్ కు మాత్రము ప్రిపేర్ అవుతాను. కానీ బిగ్ బాస్ కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోడంట. ఎందుకంటే వాడు ఉండలేడు. ఊరిని గానీ ఇంటిని గానీ ఇడిచిపెట్టి ఉండలేడు. దేశం కోసమైనా ఉంటాడు. కానీ ఒకే ఇంట్లో 4 రోజులు 3 నెలలు 4 నెలలు ఉండాలంటే అతనికి ఎక్కడన్నా అశోకు చూపి ఇక్కడ నుండి వస్తాను చూడు ఎత్తుకొని. ఒకేసారి 3 నెలలు 4 నెలలు ఉండలేడు ఇతను. కాబట్టి బిగ్ బాస్ లో హౌస్ లో ఉండి ఉండాలంటే చాలా కష్టంతో కూడిన పని అంటున్నాడు. ఏం నువ్వు పల్లవి ప్రశాంత్ మాదిరి ఏమన్నా బిగ్ బాస్ పోతావని అడిగి నన్ను అడగడం జరిగింది. లేదు, నేను రైతు బిడ్డనే, రైతు కష్టం తెలుసు నాకు, కానీ నేను బిగ్ బాస్ పోను, నాకు ఆ కోరిక లేదు అని నేను చెప్పడం జరిగింది. జై హింద్. మా సేనుమడి కాడ జొన్న కోయడం జరిగింది. జొన్న మడిలో అందరం మధ్యాహ్నం పూట జొన్న కోసి కంకులను వేసిన తర్వాత అన్నం తింటే చాలా అనుభూతి వేస్తుంది. మా అమ్మ, ఫ్రెండ్స్, వదిన, మా అన్న, మా తమ్ముడు అశోకు, మేమందరం ఇట్లా కూర్చొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ తింటే అద్భుతమైన ఆనందకరమైన భోజనం చేస్తా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్.